అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీ చూద్దాం. బ్రేక్ఫాస్ట్గా నైట్ డిన్నర్గా చాలా బాగుంటుంది. పెసలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సాఫ్ట్గా 3 వేళ్ళతోనే తుంచేంత మృదువుగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే 1 కప్పు పెసలు, 1 కప్పు మినపప్పు, 1 పావు కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. ఇవి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో ఉన్న మట్టి మొత్తం పోయేంత వరకు కడుక్కుని దీన్ని ఒక 5 నుంచి 6 గంటల వరకు పెట్టుకోవాలి. ఒక 6 గంటల తర్వాత చూస్తే మనకి పప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని ఒక 5-6 గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా పర్లేదు. దీనిలోకి చట్నీకి చూసుకుందాం. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే బాగా క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇవి ఒక బౌల్లో తీసేసుకుని ఇందులోనే ఒక 4 పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, వేయించుకున్న వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చితో పాటు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్, అలాగే కొన్ని తాలింపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిరగాయలు వేయించుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అది మొత్తం రికార్డ్ చేసిన వీడియో నాకు బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది, అందుకని అదంతా చూపించలేకపోయాను. ఇప్పుడు ఇలా తాలింపు వేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకుందాం. ఒక 6 అవర్స్ తర్వాత చూసుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఇడ్లీలు వేసుకున్నాక కుక్కర్లో 1 గ్లాస్ వరకు నీళ్లు యాడ్ చేసుకుని ఈ ప్లేట్స్ని, ఇడ్లీ వేసుకున్న ప్లేట్స్ని కుక్కర్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇవి ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీతో లేదంటే ఏదైనా నిలువ పచ్చడితో అయినా సరే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.